నమస్తే అందరికీ. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈరోజు నేను ఒక బోల్డ్ టాపిక్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. మీ పేరెంట్స్ అన్నోయింగ్లీ మీ పేరెంటింగ్ని పూర్గా చేయడం జరుగుతుంది. షాక్ అయ్యారు కదా? బట్ వెయిట్, నేను బ్లేమ్ చేయడం కోసం చెప్పట్లేదు. మన పేరెంట్స్ మన కోసం చాలా కష్టపడ్డారు. లిటరలీ మన కోసం సాక్రిఫైసెస్ చేశారు. బట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే, మనం సేమ్ పేరెంటింగ్ ప్యాటర్న్ ని బ్లైండ్లీ ఫాలో అయిపోతున్నాం. వరల్డ్ చేంజ్ అయింది, చిల్డ్రన్ మైండ్ సెట్ చేంజ్ అయింది, బట్ పేరెంటింగ్ స్టైల్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు. ఫస్ట్, జనరేషనల్ పేరెంటింగ్ ప్యాటర్న్స్. ప్రతి ఫ్యామిలీలో పేరెంటింగ్ ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన పేరెంట్స్ స్ట్రిక్ట్గా పెంచారు కాబట్టి మనం కూడా స్ట్రిక్ట్గా పెంచాలని అనుకుంటాం. మన పేరెంట్స్ ఎమోషన్స్ డిస్కస్ చేయలేదు కాబట్టి మనం కూడా ఎమోషన్స్ని ఇగ్నోర్ చేస్తాం. ఇలా పేరెంటింగ్ హ్యాబిట్స్ అనేటివి ఆటోమేటిక్గా కాపీ పేస్ట్ అవుతూ ఉంటాయి. బట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆర్ దోస్ హ్యాబిట్స్ స్టిల్ హెల్దీ టుడే? సెకండ్, 5 ways ఓల్డ్ పేరెంటింగ్ మిస్టేక్స్, మోడర్న్ పేరెంటింగ్ స్ట్రగుల్. దాంట్లో ఫస్ట్, ఫియర్ బేస్డ్ డిసిప్లిన్. మన చైల్డ్హుడ్లో టీచర్కి చెప్తా, డాడీకి చెప్తా అని పనిష్మెంట్ ఇచ్చేది. ఫియర్ బేస్డ్ డిసిప్లిన్ అనేది కామన్గా ఉండేది. బట్ రిజల్ట్ ఏమయ్యేది? చిల్డ్రన్ ఒబీడియంట్గా ఉంటారు బట్ కాన్ఫిడెంట్గా ఉండడు. సెకండ్, ఎమోషనల్ సైలెన్స్. చాలా ఫ్యామిలీస్లో రూల్ అనేది చాలా సింపుల్. ఎమోషన్స్ చూపించకూడదు, బాయ్స్ అన్నాక ఏడవకూడదు, గర్ల్స్ చాలా సైలెంట్గా ఉండాలి అని అంటారు. బట్ ఇక్కడ ఎమోషన్స్ సప్రెస్ చేస్తే లేటర్ ఆన్ లైఫ్లో ఆ స్ట్రెస్ అనేది ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. నంబర్ 3, కంపారిజన్ కల్చర్. పక్కింటి చైల్డ్ని చూడు, వాడిని చూడు, వీడిని చూడు అని కంపారిజన్స్ చేస్తారు. ఈ కంపారిజన్ పేరెంటింగ్ చాలా డ్యామేజ్ చేస్తుంది. ఈ చైల్డ్ సెల్ఫ్ వర్త్ని లూజ్ అవుతాడు. ఫోర్త్, సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు మార్క్స్ ఓన్లీ. మన జనరేషన్లో సక్సెస్ డెఫినేషన్ చాలా సింపుల్. మంచి మార్క్స్ వస్తే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే మంచి మనీ అంటే ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. బట్ టుడేస్ వరల్డ్లో స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. క్రియేటివిటీ, కమ్యూనికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవి కూడా పెంచుకోవాలి. నంబర్ 5, రెస్పెక్ట్ త్రూ ఫియర్. మన ఓల్డ్ బిలీఫ్ ఏంటో తెలుసా? పేరెంట్స్ని క్వశ్చన్ చేయకూడదు. బట్ మోడర్న్ సైకాలజీ ఏం చెప్తుందంటే, హెల్తీ రిలేషన్షిప్లో రెస్పెక్ట్ ప్లస్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ పార్ట్ 3, అండర్స్టాండింగ్ అవర్ పేరెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన పేరెంట్స్ రాంగ్ అనట్లేదు, వాళ్ళకి అవైలబుల్ నాలెడ్జ్తో వాళ్ళకి తెలిసినంతగా బెస్ట్ చేశారు. డిఫరెంట్ టైం, డిఫరెంట్ సొసైటీ, డిఫరెంట్ స్ట్రగుల్స్ కాబట్టి బ్లేమ్ చేయడం అనేది సొల్యూషన్ కాదు, అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది సొల్యూషన్. నంబర్ 4, బ్రేకింగ్ ద పేరెంటింగ్ సైకిల్. కాన్షియస్ పేరెంట్స్ చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అవేర్నెస్. మీ చైల్డ్హుడ్ పేరెంటింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయండి. ఆస్క్ యువర్ సెల్ఫ్, నేను సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేస్తున్నానా మా చైల్డ్కి అనేది ఆలోచించండి. దెన్ స్లోలీ చేంజ్ అవ్వండి. ఇలా అంటే ఈ ప్రాక్టికల్ స్టెప్స్ ని ఫాలో అవ్వండి. లిసన్ టు యువర్ చైల్డ్ మోర్, ఎంకరేజ్ క్వశ్చన్స్, వ్యాలిడేట్ ఎమోషన్స్, ఫోకస్ ఆన్ స్ట్రెంగ్త్ నాట్ వీక్నెస్, బిల్డ్ ట్రస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫియర్. ఇవి మోడర్న్ పేరెంటింగ్ పిల్లర్స్ అన్నమాట. నౌ ఫిఫ్త్ వచ్చేసి ద రియల్ వెల్త్ ఇన్ పేరెంటింగ్. ఈ మనీ వెల్త్ ఏదైతే ఉందో అది టెంపరీ అండి, బట్ ఈ పేరెంటింగ్ వెల్త్ ఏదైతే ఉందో దట్ ఈస్ పర్మనెంట్. రియల్ వెల్త్ ఏంటి? ఎమోషనల్లీ స్ట్రాంగ్ చిల్డ్రన్, కాన్ఫిడెంట్ చిల్డ్రన్, కైండ్ హార్టెడ్ హ్యూమన్ బీయింగ్ అది బిల్డ్ చేయడం పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. పేరెంట్స్ మీ లైఫ్ లో బెస్ట్ చేశారు. నౌ ఇప్పుడు మీ టర్న్. మీ చిల్డ్రన్ కి బెటర్ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. ఈ జనరేషనల్ సైకిల్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేయండి. ఈ ఫియర్ పేరెంటింగ్ నుంచి కొంచెం కాన్షియస్ పేరెంటింగ్ కి మూవ్ అవ్వండి. కాస్ మీ చైల్డ్ ఫ్యూచర్ మీ అవేర్నెస్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. నిజంగా ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే కామెంట్ లో బ్రేక్ ద సైకిల్ అని టైప్ చేయండి. సో దట్ నాకు కూడా అర్థమవుతుంది మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారో. మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీలో పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా డీప్ పేరెంటింగ్ అవేర్నెస్ కోసం మీ సౌజన్య పేరెంటింగ్ కోచ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముందు చాలా రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.